ఈ 2 వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఈ విజయ్ కుమార్కి బాగా కోపం నష్టానికి కట్టింది. అంటే విజయప్రసాద్ రెడ్డి నన్ను ఇద్దరిని కలిపి ఇలా జూనియర్ ఆర్టిస్టులతో కలిపి తిట్టిస్తున్నాడు అనమాట. ఆ తిట్టిన వీడియోని ఈ మధ్య ఫేస్బుక్లో ఇలా విజయ్ కుమార్ అప్లోడ్ చేశాడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అక్కడ నన్ను విజయప్రసాద్ రెడ్డిని కలిపి తిట్టినటువంటి ఆ వ్యక్తి ఒకవేళ క్రైస్తవుడు అయినట్లయితే వాడిని ఒక దవడ పగలగొట్టాలి. ఎందుకు? క్రైస్తవుడు అని చెప్పుకొని హిందూ ముసుగేసుకు వచ్చినందుకు. ఒకవేళ వాడు క్రైస్తవుడు కాదు, నిజంగా హిందువే అనుకోండి, అప్పుడు 2 దవడలు పగలగొట్టాలి. ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల మంది, వేల మంది పాస్టర్లు మూకుమడిగా హిందూ ధర్మంపై పడి విచ్చలవిడిగా, విశృంఖలంగా హిందూ దేవీ దేవతల తోలనాడుతూ, కించపరుస్తూ, రకరకాల వ్యాఖ్యలు చేస్తూ, మత ప్రచారాలు చేస్తూ